ఆయన గుడ్ మార్నింగ్. ఈరోజైతే మార్కెట్కి వెళ్ళడం అయితే జరిగిందన్న. ఇక మార్కెట్కి వెళ్ళడం వల్లనే ఫస్ట్ అయితే మనకైతే మిర్చి కనిపించింది. మిర్చి అడిగితేనే 25 రూపాయలు అయితే చెప్పాడు. మనం 18 రూపాయలకి అడిగామన్న. 18కి అయితే రాదన్నాడు. లాస్ట్కి అయితే 23 రూపాయలకి అయితే వేసాడు. అది మనకు వర్కౌట్ కాదని వదిలేసామన్నా. ఇలా చాలా మిర్చి ఉన్నాయి, అందువల్ల ఆయన అయితే రేట్ అయితే తగ్గడం లేదు. అందువల్ల అలానే ముందుకు వెళ్తుంటే వంకాయ అయితే కనిపించింది. 15 కేజీల బ్యాగ్ అయితే 400 రూపాయలకి వేసాడు. వంకాయ మనం అయితే ఎన్నడూ వేయలేదు, అంత ధైర్యం అయితే చేయకుండా ముందుకు వెళ్ళిపోయాను. కాకరకాయ అయితే మళ్ళీ కనిపించిందన్న. సేమ్ మనకి వేసిన ఏజెంటే కనిపించాడు. ఆ 350 అయితే 15 కేజీలు అయితే చెప్పాడు. ఇక అదే విధంగా దోసకాయ కూడా అడిగితే అన్న 600 రూపాయలు చెప్తున్నాడు 15 కేజీలే. అంత రేటు పెట్టి మనం అయితే వేయలేమని వచ్చేసామన్న. మనకు కాకరకాయ అయితే 100 రూపాయలు అయితే పెరిగిందన్న. మనం వేసినప్పుడు అయితే 250కే వేసాడు బ్యాగ్ మనకు. మనమైతే మిర్చి అయితే వేయడం అయితే జరిగిందన్న. ఇక ఈ మిర్చి వచ్చేసి 18 రూపాయలకైతే పడింది మనకైతే. అన్నకాడ ఒకటే బ్యాగ్ ఉండడం వల్ల అన్నకు 18 రూపాయలకైతే వేసాడన్న. వేసుకొని అదైతే మనం ఇక మార్కెట్కి అయితే మన ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. బండ్లగూడకైతే పోయిన తర్వాతకి ఈ విధంగా సర్దుకున్నాక మిగిలిన కాకరకాయ 40 కేజీల కాకరకాయ అయితే ఇప్పుడు మనం వేసిన 50 కిలో మిర్చి అయితే ఈ విధంగా సర్ది బోర్డు అయితే పెట్టారన్న. ఇక మనకు మిర్చి ఇది కాకరకాయ కొద్దిగా 2 రూపాయల డిఫరెంట్తోనే పడిందన్న. మిర్చి అయితే మనకైతే 18 రూపాయలు పడింది. కాకరకాయ మనకు 17 రూపాయలు అయితే పడింది. 60 బస్సులు అయితే పడుతుంది 250 చొప్పున వేసుకుంటే మనకైతే. ఇక అందుకే 40 రూపాయలు అయితే పెట్టాను ఏదైనా అని. ఇక జనాలు వస్తారో రారో చూడాలి, ఎందుకంటే సండే కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ నడుస్తుంది. ఈవినింగ్ 5 కలా రన్ అవుతుంది మన బండ్లగూడలోనే. ఇక అందువల్ల ఈరోజు కొంతరో కొనరు అనేది డౌటే అన్న. ఇక లాస్ట్ వరకు అయితే చూడాలి మనమైతే. మొత్తానికైతే ఈ విధంగా సర్దుకొని నేనైతే కూర్చున్నాను. కస్టమర్ ఒకళ్ళిద్దరు అయితే వస్తున్నారు. అది రెగ్యులర్గా వచ్చే కస్టమర్లే మన బండి చూసి కొనుక్కోపోదాని వస్తారు. ఇక రెగ్యులర్గా అడిగేకి వచ్చినాయి 2 కూరగాయలు పెడతావా వేరే పెట్టవా అని అడిగితే, అన్న ఇవాళ సండే కాబట్టి మార్కెట్లో నేను వేద్దామని వెళ్ళాను వేరే కూరగాయలు, కానీ అన్నీ అయిపోయినాయి అన్న. అంటే నువ్వు రోజు ఇదే చెప్పు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్న వాళ్ళైతే. ఇక బండి అక్కడి నుంచి తీసే అన్న. ఇక మన ఇంటి దగ్గర నగర్లో అయితే అన్న ఆదివారం అంగడి ఉంటుందన్న, అక్కడైతే పెట్టాను. అక్కడ కూడా ఆదివారమే కన్నా పెట్టొచ్చు కానొచ్చు అన్న మీరు, కానీ అక్కడ మనకు ప్లేస్ అయితే దొరకదన్న. మన ప్లేస్లోకి వస్తారో రారో తెలియదేమని ఇక రెగ్యులర్గా మనం సండే పెట్టే మార్కెట్లోనే ఇక్కడైతే పెట్టేసామన్న. పెట్టిన తర్వాతకి మనం ఇక అక్కడ మనకు పోలేదు కాబట్టి మాల్ అంతా మీద పడుద్దేమో అని ఇక బోర్డు అయితే 30 రూపాయలు మార్చాలనుకున్నా. ఈ లోపునే ఒకరిద్దరు కస్టమర్లు అయితే రావడం అయితే మొదలుపెట్టారన్న. ఇక వాళ్ళ కోసం మళ్ళీ బోర్డు మారిస్తే ఏమని అనుకుంటారేమో అని బోర్డు మార్చుకోకుండా అదే 40 రూపాయలు పెట్టి అమ్మేశాను. ఒక 3 కేజీలు 4 కేజీలు అయితే అమ్మేశాను. అమ్మిన తర్వాతకి ఇక చాక్ పీస్ కోసం వెతికాను. బండిలో చాక్ పీస్ అయితే లేవు. ఇక లేని తర్వాత పక్క షాప్కి పోయి చాక్ పీస్ తీసుకొచ్చి ఇక బోర్డు అయితే ఇక రాశానన్న. రాసిన తర్వాతకి బోర్డు అలానే 30 రూపాయలు పెట్టి మిర్చి అయితే 40 రూపాయలు పెట్టి పైన తలిగించానన్న. ఇక కస్టమర్లు అయితే 30 రూపాయలు పెట్టగానే రావడం అయితే మొదలు పెట్టారన్న. ఇక ఎందుకంటే పక్కన ఎక్కడైనా సరే కానీ కాకరకాయ ఈరోజు అయితే 60 రూపాయలు అయితే ఆదివారం నాడైతే అమ్మడం అయితే జరిగిందన్న. ఎందుకంటే నిజంగా అయితే మనకు మొన్న పడ్డ రేటు ప్రకారం అయితే ఈరోజు అయితే ఎవరికైతే వేయలేదు, అందువల్ల కాకరకాయ రేటే ఉంది. ఇది మనం మొన్న నైట్ తీసుకొచ్చాం కాబట్టి సాటర్డే నైట్ ఈవినింగ్ తీసుకొచ్చాం కాబట్టి రేట్ అయితే మనకు డౌన్లో ఉంది ఆ రోజు. అందువల్ల మనం అయితే 30 రూపాయలు చేసి అమ్మామన్న. ఇక పక్కనున్న బండ్లతోనైతే ఒకటే గొడవ అన్న. మనకైతే మీరు 30 రూపాయలకి అమ్మితే మీ 50 రూపాయలు 60 రూపాయలకి అమ్ముకుంటున్నాం, మా అక్కడ కస్టమర్ రావట్లేదంటే నేను ఒకటే చెప్పాను, అన్న నాకు సరుకు ఖరాబ్ అయ్యేటట్టుంది, ఈ సరుకు అంతా మీరు కట్టిస్తారన్న. 50 రూపాయలు బోర్డు పెట్టుకుంటే సరుకు తీరులు అయితే నేనే కట్టుకోవాలి కదా అన్న. అందువల్ల నేనైతే తక్కువ చేసుకొని అమ్ముకుంటున్నాను, మీరు ఏమన్నా అనుకుంటే ఇక వాళ్ళు కూడా అర్థం చేసుకొని అన్న పెడితే ఇవాళ పెట్టాకనే రెగ్యులర్గా అయితే ఈ రేట్ అయితే పెట్టకన్నా మాకైతే ఇబ్బంది అయితే అని చెప్పారు. సరే అన్న నేను వచ్చే ఆదివారం నుంచి రాలే అన్న, నా మార్కెట్లో నేనే పెట్టుకుంటలే అని చెప్పి జరిగిందన్న. ఇక తర్వాతకి కస్టమర్లు ఒకరిద్దరు అయితే రావడం అయితే జరుగుతున్నారు. ఫస్ట్ టైం అన్న కాకరకాయను కూడా ఇలా మెత్త ఒత్తి చూసుకుంటారని నాకైతే ఈరోజే తెలిసింది. చాలా రోజులు నేను కాకరకాయ అయితే వేసాను, కానీ ఇలా ఒక్కొక్క కాకరకాయ ఒత్తి చూస్తారని నాకైతే తెలియదు నిజంగా. ఈరోజే చూస్తున్నాను నేనైతే. ప్రతి కస్టమర్ కూడా కాకరకాయను ఒత్తే చూస్తున్నారు. ఇక కస్టమర్లు వీడియో అయితే తీస్తున్నాను, వీళ్ళకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు. ఇలా పెట్టడం కూడా నాకైతే తెలియదు కస్టమర్లని. ఏమన్నా కస్టమర్లు అంటారేమో అని భయం అయితే అవుతుంది, ఎందుకంటే వాళ్ళు నేను అడగలేదు పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అని వాళ్ళు అడగలేదన్న. వీడియో అయితే తీశాను మొత్తానికైతే.
అక్క వాళ్ళు ఎవరైనా సార్ వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే నన్నైతే క్షమించండి. మీ పర్మిషన్ లేకుండా మీ వీడియోస్ నేనైతే పెట్టుకున్నందుకు నన్నైతే ఇది ఒకసారి క్షమించండి. నెక్స్ట్ టైం ఏదైనా వీడియో తీస్తున్నైతే కస్టమర్లను అడిగి తప్పకుండా నా వీడియోలో అయితే నేను అప్లోడ్ పెట్టుకుంటాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అక్క, ఎవరైనా సరే కస్టమర్లు. ఇక ఇలా అయితే వ్యాపారం అయితే జరుగుతుంది. 30 రూపాయలు పెట్టిన తర్వాత కూడా మనకు లాస్ట్ వరకు వెళ్ళిన కస్టమర్ కూడా రిటర్న్ వచ్చి మరి మనకాడ 30 రూపాయలతో కొనడం జరుగుతుంది. అలానే మిర్చి కూడా మార్కెట్లో 60 రూపాయలు నడుస్తుందన్న, మనకు 40 కాబట్టి రిటర్న్ వచ్చి కూడా మిర్చి అయితే కొంటపోతున్నారు. అలానే మిర్చి కూడా ఈరోజు చాలా ఫ్రెష్గా అయితే ఉందన్న, ఎందుకంటే బ్లాక్ మిర్చి వేసాం కాబట్టి ఇది ఫ్రెష్గానే ఉంటుంది. వైట్ మిర్చి అయితే కొద్దిగా వాడిపోయేటట్టు కనిపిస్తుంది కాబట్టి ఇది లైట్ ఫోక్స్కైనా క్వాలిటీ అయినా బాగుంటుంది కాబట్టి మా కస్టమర్లు అయితే రిటర్న్ వచ్చి కూడా మన కాడైతే కొనుక్కోవడం అయితే జరుగుతుందన్న. ఈ రోజైతే నేనైతే కాకరకాయ అయితే పావు కిలో కూడా జోకడం అయితే జరిగిందన్న. 7 రూపాయలు చేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది పావు కిలోకి అయితే. ఇక కస్టమరు ఒక్కొక్కరు అలా ఉంటారు ఇక, ఎందుకంటే వాళ్ళు ఒక్కరు ఉంటారు కాబట్టి కస్టమర్ చాలామంది కూడా నేను ఒక్కనే ఉన్నా నాన్న అంటే ఇక పోనీలే ఒక్కలే కదా అని అరకిలో ఏం చేసుకుంటుంది అని 7 రూపాయలు కూడా 3 రూపాయలు చిల్లర చేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక కస్టమర్లు ఒక్కొక్కరు తిరుగుంటారు కాబట్టి వ్యాపారం అలానే జరుగుతూ ఉంటుందన్న. ఇక మనమైతే ఇలాగైతే వ్యాపారం అయితే చేయడం అయితే మొదలు పెడుతున్నాము. ఇక 30 రూపాయలు పెట్టిన తర్వాత కూడా మళ్ళొకసారి కూడా ఎదురు షాపు ఉన్న అన్న అయితే రావడం అయితే జరిగింది. అన్న నువ్వు 30 రూపాయలు పెట్టినావన్న, నా కాడికి ఎవరు రావట్లేదన్నా అంటే, నేనేం చేయనన్నా, నాకు పడింది నేను అమ్ముకుంటున్నాను, నీకు పడింది నేను అమ్మలేను కదన్నా, నా సరుకు చూసావునా ఎలా ఉందో, ఇది మొత్తం మీద పడిపోద్ది. ఇప్పుడు నీకు ఫస్టే చెప్పాను కదా అన్న తర్వాత కూడా లేదన్నా 30 రూపాయలు కాస్త 40 అన్నా పెట్టన్నా అన్నారు. లేదన్నా నేను పెట్టలేను, నాకు సరుకు మీద పడిపోతుంది, నేను 30 రూపాయలకి అమ్మేసుకొని వెళ్ళిపోవాలన్నా, మీరు ఏమనుకోకండి ఇది ఒకసారి, నెక్స్ట్ టైం అయితే ఇంత సరుకు వేసుకొని ఈ మార్కెట్లోకి అయితే నేనైతే రానన్నా అని చెప్పాను. చెప్పిన తర్వాతకి ఆ అన్న కొద్దిగా గులుక్కుంటూనే వెళ్ళిపోయారు. ఇక కస్టమర్లు అయితే ఒక్కరిద్దరు రావడం అయితే జరిగింది. ఈ అన్నకైతే కాకరకాయ అయితే వెళ్ళడం అయితే రాలేదు, అందువల్ల నేనే మంచి చూసి అయితే పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ అన్న అన్నీ కొన్ని పండుబారినాయి, పుచ్చులు ఉన్నాయి, రెల్లుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ ఎవరైనా సరే కానీ మనైతే బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం అయితే నా బాధ్యత. అందువల్ల కానీ కష్టాన్ని అన్న ఏరుకుని నేను పక్కన పెట్టేసి నేను ఏరైతే వేయడం అయితే జరిగింది. అన్న వేసుకున్న తర్వాత కూడా అరకిలో మిర్చి అయితే వేసుకున్నారు. ఇక వ్యాపారం అయితే ఇలా అయితే జరుగుతుంది అన్న. ఇక చెప్పాను కదన్న, క్వాలిటీ ఎక్కడ ఉంటే అన్న కస్టమర్లు అక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. క్వాలిటీతో పాటు రేటు కూడా ఇంపార్టెంట్ అన్న, రేటు కూడా డౌన్లో ఉండాలి. ఇక అలా అయితే వ్యాపారం అయితే జరిగిందన్న. నేనైతే ఫస్ట్ టైం అన్న ఈ 13 నిమిషాల వీడియో నేనైతే చేస్తున్నాను. అండ్ ఇలా మాట్లాడడం కూడా నాకు చాలా కష్టంగా అయితే అవుతుందని. ఎందువల్ల అంటే ఎన్నడూ నేను 2-3 నిమిషాలు మాట్లాడడే గగనం అసలే, నాకంటే వీడియోలో మాట్లాడడం రాదన్న. ఇక అందువల్ల నేను ఏమన్నా అటు ఇది ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే నన్నైతే క్షమించండి అన్న. ఎందుకంటే నెక్స్ట్ టైం వీడియో తీసినప్పుడు తక్కువనే ఎడిట్ చేస్తాను, 8-10 నిమిషాల్లో వీడియో అయిపోయేటట్టు చూసుకుంటా అన్న. ఇదంతా చేశాను కాబట్టి మళ్ళీ ఎందుకు డిలీట్ చేయాలి, ఎట్లయినా మన అన్న వాళ్ళు అందరూ అడుగుతున్నారు కదా కస్టమర్లో చూపియండి ఎంతమంది వస్తున్నారని. ఇక అందరిని అయితే చూపిస్తున్నాను. మన కాడ కస్టమర్లు అయితే దాదాపు చాలామంది అయితే రావడం అయితే జరిగిరన్న. మొత్తానికైతే ఈరోజైతే ఇలా అయితే జరిగిందన్న వ్యాపారం. ఇక ఆల్రెడీ 7-8 అవుతుంది అన్న టైము. 8ంటికి కాకరకాయ అయితే చాలా తక్కువ వచ్చింది. ఈ అక్క వాళ్ళు అయితే మన కాడ అడిగి వెళ్ళిపోయిన తర్వాతకి రిటర్న్లో వచ్చి మళ్ళీ తీసుకున్నారు ఈ అక్క వాళ్ళు కూడా అందరూ. ఇక అన్న ఒకటే చెప్తున్నాను, ఈ వీడియోలో తీసిన ప్రతి కస్టమర్ కూడా నేనైతే క్షమాపణ అయితే కోరుకుంటున్నాను. మీ పర్మిషన్ లేకోకుండా వీడియో పెడుతున్నానికైతే నన్నైతే ఈ ఒక్కసారి క్షమించండి. మీరందరూ చూస్తున్నట్లయితే ఎవరైనా మీ బంధువులు కూడా మీకు షేర్ చేసినా కానీ ఇది ఒక్కసారి నన్ను క్షమించండి. నెక్స్ట్ టైం మీ అందరి పర్మిషన్తోనే నేనైతే వీడియో అయితే అప్లోడ్ పెట్టుకుంటా అండి. ఇక మన వ్యాపారం అయితే కాకరకాయ అయితే లాస్ట్కి అయితే వచ్చిందన్న. ఇక ఒకరిద్దరు కనీసం ఒక 10 మంది వచ్చినా కానీ మన కాకరకాయ అయితే అయిపోతుంది. ఈ రోజుకైతే నేనైతే గంట నుంచి అయితే బయటపడతాను. ఎందుకంటే కాకరకాయ రేపు ఉండదనే అనుకుంటా నేనైతే, ఎందుకంటే అది పండు బారుతుంది. తెచ్చింది ఫ్రెష్ కాయ కానీ ఆల్రెడీ మన బండ్లోనే 2 రోజులు ఉంది. ఎండకు మొత్తం మెత్తబడి పండు పడుతుంది ఏమని భయంగానే ఉంటున్నాను. ఇంకా లాస్ట్ వరకు అయితే ఎంత మిగులుతుందో ఎంత ఉంటుందో చూడాలన్న. ఇక ఇలా అయితే వ్యాపారం అయితే నడుస్తుందన్న. ఇక ఇలానే రోజు మన వ్యాపారం నడుస్తే అన్న మార్కెట్లో అయితే పర్లేదు. కానీ
మనం మొత్తం ఈ సండే మార్కెట్ డిపెండ్ అయ్యి వస్తే మాత్రం దెబ్బ అవుతుందన్న. ఎందుకంటే మనం ఇంత రేట్ తక్కువ పెట్టినాం కాబట్టి కస్టమర్లు వస్తారు. అదే 40 రూపాయలు పెట్టినప్పుడు మాత్రం బోర్డు అయితే కస్టమర్లు అయితే ఎవరైతే రాలేదన్న. అందువల్ల సండే మార్కెట్ నమ్ముకొని మనమైతే వ్యాపారం అయితే చేయలేమన్నా. మన బండ్ల కూడా అయితేనే కస్టమర్ చాలామంది వస్తారు. ఎందుకంటే రెగ్యులర్గా ఆడబెడతాం కాబట్టి చాలామంది వస్తున్నారు. అందులో ఒకటి సండే మార్కెట్లో నేనైతే మనకు రెగ్యులర్గా అయినా లాస్ట్కే దొరుకుతుంది ప్లేస్, రెగ్యులర్ పెట్టే ప్లేసు. లాస్ట్ అంటే ఫస్ట్ అదే లాస్ట్ అదే అన్న. మార్కెట్ మొత్తం మధ్యలో జరుగుతుంది కాబట్టి కస్టమర్లు మన కాడ రేట్లు అడిగిపోతారు. 40 రూపీస్ పెట్టినప్పుడు కూడా మార్కెట్లో 50 రూపాయలు తెచ్చుకునే రోజులు కూడా ఉన్నాయి కస్టమర్ లోపలికి వెళ్ళి. ఎందుకంటే ఆడ ఒక 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 ఎమ్మటే ఉంటాయి కూరగాయలు కాబట్టి ఇప్పుడు అన్నీ అక్కడనే కొనుక్కొని వస్తారు. ఇక అందువల్ల మనకైతే వ్యాపారం అయితే జరగలేదన్న. ఇక మొత్తానికైతే ఇక 8 అయితే 8:30 అయిందన్న. 8:30 9 అవుతుంది. ఇక లాస్ట్ వరకు అయితే ఇక కొద్దిగానే మిగిలిపోయింది కాకరకాయ. ఇందువల్ల అయితే ఇక మిర్చి కూడా దగ్గరికి అయితే ఒక 30 కేజీలకైతే వచ్చేస్తుందన్న. ఇక ఎందుకంటే నాకు కనిపిస్తుంది కాబట్టి నేను అందాదా చెప్పేస్తున్నాను ఇక మీకు. ఇలా అయితే వ్యాపారం అయితే చాలా కష్టం అన్నయ్య. ఎందుకంటే ఇంత తక్కువ రేట్ కంటే మనం పెడితే ఇక మన పక్కనున్న వాళ్ళతోనైతే గొడవకైతే వస్తారు. అంటే కొడతారన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా సరుకు తీసుకొచ్చుకుంటారు, అన్ని రకాలు తీసుకొచ్చుకుంటారు కాబట్టి మనం ఒకటే రకం తీసుకొచ్చిన రేట్ పెడితే వాళ్ళకు బాధ అయితే అవుతుందన్న. ఎందుకంటే ఎవరిదైనా వ్యాపారమే. నేను ఇంత తక్కువ పెట్టి అమ్మితే వాళ్ళ కాడ కొనుక్కోరు కదా, వాళ్ళది కూడా మాలే కదా అన్న, ఖరాబ్ అయిపోద్ది కదా. నెక్స్ట్ టైం అయితే నేనైతే ఇలా అయితే పెట్టనన్న రేటు. ఇక ఇది ఒక్కసారి అని చెప్పడం అయితే జరుగుతున్నాను వాళ్ళకు కూడా. ఇక లాస్ట్ వరకు అయితే ఈ అన్న వాళ్ళు అయితే వచ్చారు, బీహార్ అన్న వాళ్ళు వస్తే వీళ్ళకైతే ఇక కాకరకాయ వేసి ఉన్న మిగిలిన మనకాడ ఆలుగడ్డ ఉందన్న, అది మొత్తం కలిపి 100 రూపాయలకైతే వేయడం అయితే జరిగింది. అదైతే వీడియో క్లిప్ అయితే నేను తీయలేదని, ఎందుకంటే అప్పటికే అన్న వెళ్ళిపోయాడు తీయడం అయితే. ఇక ఇలా అయితే జరిగిందన్న వ్యాపారం ఈ రోజుకైతే. ఇక మనం ఎంత పోయింది ఎంత ఉన్నది అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఈ లాస్ట్ వరకు వీడియోలో. ఇప్పటి వరకు మన వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు కొద్దిగా నచ్చే ఉంటుందన్న వీడియో. ఎందుకంటే నా మాట అనేది సరిగ్గా మీకు వినిపించకపోయినా నేనైతే ఇంత కష్టపడుతున్నా కాబట్టి కష్టాన్ని గుర్తించి ఒక్క లైక్ మాత్రం షేర్ వేయండి అన్న. ఒక్కరిద్దరికి మాత్రమైనా షేర్ చేయండి అన్న. చాలా కష్టపడుతున్నామన్న మేమైతే కొత్త ఆటో తీసుకొని ఇలా అయితే చేస్తున్నాను. ఇక మొత్తానికైతే అన్న ఈరోజు ఎంత వచ్చింది అనేది ఇప్పుడైతే మీకైతే చూపిస్తా అన్న. ఫోన్పేలో అయితే మనకైతే చాలా అంటే చాలా తక్కువ పడిందన్న ఈరోజు వ్యాపారం అయితే. ఎందుకంటే సాయంత్రమే నడిచింది కాబట్టి 590 రూపాయలు అయితే ఫోన్పే అయితే వచ్చిందన్న. క్యాష్ అయితే అన్న 1390 రూపాయలు అయితే క్యాష్ వచ్చింది. మొత్తం కలిపితే అన్న మనకైతే నిన్నటి పైసలు కూడా మొత్తం కలిపితే 2500 అయితే క్యాష్ అయితే వచ్చిందన్న. మనకు నిన్నటి కాకరకాయకు ఈరోజు కాకరకాయకు రేట్ కలిపితే అన్న 1950 రూపాయలు అయితే సరుకుకు అయిందన్న. ఆ 1950 మొత్తం తీసేస్తే అన్న మనకు వచ్చిన దాంట్లో 550 రూపాయలు అయితే వచ్చిందన్న. ఇంకా మనకు మిర్చి కాకరకాయ మిగిలే ఉంది కాబట్టి మనకైతే 2000 రూపాయల ఆదాయం అయితే వస్తుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఉంటా అన్న మరి.